రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో గంటలోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాబోతా ఉందని. గుంటూరు నగరం సమీప ప్రాంతాల్లో నిన్న కుండపోత వర్షానికి జలమయమయ్యాయి. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాబోయే 48 గంటల్లో కూడా అల్పపీడన ప్రభావంతో అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇక మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్లు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతూ ఉంది. మరొక ద్రోణి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా, మధ్యప్రదేశ్ మీదుగా ఒక ఆవర్తనం వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. చాలా ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్నవారు వర్షం రాగానే చెట్ల కిందకు పరిగెత్తే ప్రయత్నం చేయవద్దు. గడిచిన వారం రోజుల్లోనే పిడుగులు పడి దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పత్రికల్లో వచ్చిన వార్తల కథనాల ప్రకారమే. ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉంటారో తెలియదు. అందువల్ల పిడుగులు పడే సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతుందనే ఉద్దేశంతో తలదాచుకునేందుకు చెట్ల కిందకు వెళ్తూ ఉంటారు. సహజంగా అలాంటి ప్రయత్నాలు చేయవద్దు. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.